1 వీక్ మీల్ ప్రెప్ సిరీస్లో ప్రీ మీల్ ప్రెప్ సిరీస్లో వెజిటేరియన్ వాళ్ళకి సోక్ చేసుకోవాల్సిన బాయిల్ చేసుకోవాల్సినవి గురించి చూస్తున్నాం కదా. వెజిటేరియన్ వాళ్ళకి మనకు తెలిసిందే పన్నీర్, మష్రూమ్ అండ్ మిల్లెట్సే కాకుండా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈ దాల్ అండ్ పీసెస్ అనమాట. సో డిఫరెంట్ మనం సోక్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు, లేదు సోక్ చేసుకొని కూడా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఏ రోజుకి ఆ రోజు తీసుకొని అయినా బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీడే నైట్ మనం మర్చిపోకుండా నట్స్ సోక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ సోక్ చేసుకోవచ్చు. సో అదంతా వద్దు అంటే 1 వీక్ మీల్ ప్రెప్ సిరీస్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదే మీకు చెప్పాను కదా, ఇవి బొబ్బర్లు, ఇవి టమాటా వేసి చేసుకుంటే చాట్లా బాగుంటుంది. సేమ్ రాజ్మా మనకు తెలిసిందే, రాజ్మా దేంట్లో సేమ్ టమాటా వేసుకుంటే చపాతీస్ అండ్ ఫ్రాంకీస్లో స్టఫింగ్లో బాగుంటుంది, ఆర్ బిర్యానీస్లో బాగుంటుంది. అలసందలు కొద్దిగా ఉల్లిపాయలు ఉడకబెట్టుకొని ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని తినొచ్చు ఈవినింగ్, ఆర్ లేకపోతే మనం గారెలు చేసుకోవచ్చు. తర్వాత ఏమో కాబూలీ చనా మనకి తెలిసిందే కదా, కాబూలీ చనాల్లో కొద్దిగా పొటాటో వేసుకుంటే పానీపూరి స్టఫింగ్లో బాగుంటుంది. లేదు అంటే దీన్ని కొద్దిగా ప్యాటీలా చేసుకొని పొటాటో వేసి బర్గర్లోనూ లేకపోతే ఫ్రాంకీలోను స్టఫింగ్గా వాడుకోవచ్చు. కొద్ది పులుసులా చేసుకుంటే చపాతీస్లో తినొచ్చు. డ్రై స్నాక్ లాగా కొద్దిగా కొబ్బరి ఉల్లిపాయలు వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఈవినింగ్ కూడా తినొచ్చు. గుగ్గిళ్ళు లాగా సేమ్ గుగ్గుళ్ళే, ఇవి బ్రౌన్ గుగ్గిళ్ళు అనమాట. ఇంకా ఇవి ఎల్లో పీస్ గ్రీన్ పీస్ మనకు తెలిసిందే, సేమ్ పానీపూరి చాట్స్లో వాడతాము. సో ఇది కూడా లేదు అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్క చుక్క వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఈవినింగ్ ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇట్స్ చాట్ అయినా చేసుకోవచ్చు, టమాటో వేసుకొని సేమ్ అలాగే. ఇది కాకుండా నేను బాదం చూపిస్తున్నాను అండి. బాదం నేను ఏంటంటే ఎవ్రీడే నానబెట్టడం మర్చిపోతానని 2-3 డేస్కి ఈచ్ పర్సన్కి ఒక 3 or 4 అనుకుంటే 3 డేస్కి ఎన్నో అవుతాయి, అలా పీపుల్ బట్టి మనం వేసుకోవాలి. సోక్ చేసుకున్న నైట్కి మార్నింగ్కి అన్నీ నురుగు వస్తాయండి. అన్నీ మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒకసారి వాటర్ రిన్స్ చేసేసి మళ్ళీ ఫస్ట్ కడిగేటప్పుడే ఒకసారి అన్నీ కడుక్కొని నానబెట్టుకోవాలి, ఎందుకంటే పీల్చుకుంటాయి కాబట్టి కడిగే నానబెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ పూట ఒకసారి మళ్ళీ రిన్స్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉడకబెట్టుకున్నప్పుడు డైరెక్ట్ వేసేసుకున్నా సరిపోద్ది. లేదా ముందైతే కడిగి నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొద్దిగా నొరుగుంటే వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే లైట్ బాయిల్ చేసుకున్నప్పుడు అది చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నానబెట్టుకోవడం వల్ల బాదము ఎక్కువసేపు నానితే కొద్దిగా ఇలా ఈజీగా అనగానే పీల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇవి కొమ్ము శనగలు అంటారు అన్నమాట వీటిని. సో ఇవి అనమాట. నేను వీక్కి ఒకటి చొప్పున అలా కొంతమంది బాయిల్ చేసేస్తారు, కొంతమంది ఎవ్రీడే నానబెట్టుకుంటారు, మార్నింగ్ బాయిల్ చేసుకుంటారు. ఈచ్ ఐటమ్ తీసుకొని డిఫరెంట్గా. నేనేంటో అన్నీ ఇలా చేస్తున్నాను.